అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించాక మెడికో విద్యార్థులు సుమారుగా 30 మందికి పైగా మరణించారు. అయితే ఈ విమాన ప్రమాదం కావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చాలా మంది మాట్లాడడం జరిగింది. మరికొంతమంది ఇందులో కుట్ర కోణం జరిగిందా అనే విధంగా కూడా మాట్లాడారు. అయితే ఈ ఘటనపైన దర్యాప్తుకు సంబంధించి ఏఐబి అధికారులు రిపోర్ట్ ని సమర్పించినట్టుగా తెలుస్తుంది. నెల రోజులుగా ఇందుకు సంబంధించి దర్యాప్తు చేసి మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ కి గల కారణాలను బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా లేదా అనే నివేదికను కూడా తెలిపారు. అయితే టేక్ ఆఫ్ అయిన కేవలం కొద్ది సెకండ్లలోనే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు కూడా పనిచేయకుండా ఉన్నాయని, కానీ ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావంటూ కూడా ఒక పైలట్ అడగగా తాను కట్ ఆఫ్ చేయలేదని చెప్పి రెండో పైలట్ వెల్లడించారట. అయితే కాక్పిట్ ఆడియో రికార్డులో ఈ వాయిస్ ఉందని తెలిపారు. అయితే ఇంజన్ పవర్ ను కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా రామ్ ఎయిర్ టర్బన్ కనెక్ట్ అయ్యి ఉంటుందని, అందుకు సంబంధించి ఫుటేజ్ కూడా ఉందంటూ కూడా తెలిపారు. అయితే ఆ సమయంలో ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి పైలట్లు కూడా ప్రయత్నించినా లాభం లేదని, ఇంజన్ ఒకటి రికవరీ అయినా మరొకటి ఇంజన్ మొరాయించడంతో 32 సెకండ్లలోనే కుప్పకూలిపోయిందని తెలిపారు. అయితే విమానంలో ఫ్యూయల్ చాలా క్లీన్ గానే ఉందని, ఎటువంటి కలుషితమైన పదార్థాలు అందులో లేవంటున్నట్టుగా కూడా అథారిటీస్ ద్వారా తెలిసింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎలాంటి పక్షి కూడా ఎగరలేదని, ఆకాశం కూడా చాలా క్లియర్ గా ఉందని, వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవంటూ తెలపడం జరిగింది. అయితే విమానంలో మోతాదుకు మించి బరువులు కూడా ఏమీ లేవంటూ తెలిపారు. కుట్ర కోణానికి సంబంధించి ఆధారం కూడా ఏమీ లభించలేదని ఏఐబి తెలిపింది. అయితే ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తుని చేయబోతున్నామని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ ఒక్కసారికి షాక్ కి గురి చేసింది. అయితే అందులో 241 మంది మరణించారు. దాంతో పాటు మెడికో విద్యార్థులు సుమారుగా 30 మందికి పైగా మరణించడం జరిగింది. అయితే ఈ విమాన ప్రమాదం గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం అందరం కూడా చాలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఎన్నో స్పెక్యులేషన్స్ వచ్చాయి, ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. మరి కొంతమంది అందులో కుట్రకోణం ఉందనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ సంఘటన పైన దర్యాప్తుకు సంబంధించి ఏఐబి అధికారులు రిపోర్ట్ ని సమర్పించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నెల రోజులుగా ఇందుకు సంబంధించి దర్యాప్తు చేసి మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ కి గల కారణాలను బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం బ్లాక్ బాక్స్ అని. సో దాంట్లో ఉన్న ఆధారాల ప్రకారం ముఖ్యంగా ఇంజన్ పరిస్థితి ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా లేదా అనే నివేదికను కూడా వాళ్ళు తెలపడం జరిగింది. అయితే టేక్ ఆఫ్ అయిన కేవలం కొద్ది సెకండ్లలోనే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు కూడా పని చేయకుండా ఉన్నాయని, కానీ ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావంటూ ఒక పైలట్ అడగగా తాను కట్ ఆఫ్ చేయలేదని రెండో పైలట్ వెల్లడించడం జరిగింది. కాక్పిట్ ఆడియో రికార్డులో ఈ వాయిస్ ఉందని తెలిపారు. అయితే ఇంజన్ పవర్ ను కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా రామ్ ఎయిర్ టర్బన్ కనెక్ట్ అయ్యి ఉంటుందని, అందుకు సంబంధించి ఫుటేజ్ కూడా ఉందంటూ కూడా తెలపడం జరిగింది. అయితే ఆ సమయంలో ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి పైలట్లు కూడా ప్రయత్నించినా లాభం లేదని, ఇంజన్ ఒకటి రికవరీ అయినా మరొక ఇంజన్ మొరాయించడంతో 32 సెకండ్లలోనే కుప్పకూలిపోయిందని తెలిపారు. విమానంలో ఫ్యూయల్ చాలా క్లీన్ గా ఉందని, ఎటువంటి కలుషితమైన పదార్థాలు అందులో లేవన్నట్టుగా అథారిటీస్ ద్వారా తెలిసింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎలాంటి పక్షి కూడా ఎగరలేదని, ఆకాశం కూడా చాలా క్లియర్ గా ఉందని, వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవని తెలిపారు. విమానంలో మోతాదుకు మించి బరువులు కూడా ఏమీ లేవంటూ తెలిపారు. కుట్ర కోణానికి సంబంధించి ఆధారం ఏమీ లభించలేదని ఏఐబి తెలిపారు. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేయబోతున్నామని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది.